స్వరరాగ పల్లకి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాయని గాయకులు, ప్రత్యక్షంగా పరోక్షంగా మా ప్రోగ్రాంని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు అదృష్టంగా దొరికినటువంటి మహానుభావులు మా శ్రీ పాండురంగరాజు గారు. వీరు ఈ ఒక్క రోజు ప్రోగ్రాం కోసం 40కి పైగా పాటలకి కొత్తగా ఆల్రెడీ చేసినవి కాదండి, రీసెంట్గా వాటికి మ్యూజిక్ సమకూర్చి మాకు ఈరోజు అందిస్తా. 40 పాటలు, 40 పైన మోర్ దాన్ 40 మేము ఈరోజు పర్ఫామ్ చేయబోతున్నాము. అట్లాగే ఈరోజు మేము పాడుతున్న గాయని గాయకులకు మాకు ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయటండి. మరి మా గాయని గాయకుల తరఫున సభాముఖంగా జయంత్ గారికి, పాండురంగరాజు గారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న కొండపల్లి కిషన్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మన లలిత గీతాల లహరిలో మనం అందరం కూడా తేలిపోదామండి. పాట పాడుమా పాట పాడుమా కృష్ణ, పలుకుతేనే లొలుకునటుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి యతులు నిన్ను మదిని తలచే, శృతిలయాదులన్నీ చేర్చి యతులు నిన్ను మదిని తలచే, సదమల హృదయానిల్ను సన్నుతింతు వరనామము. పాట పాడుమా కృష్ణ, పలుకుతేనే లొలుకునటుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా, సామవేద సారము సంగీతము సాహిత్యమేగా, దానికంత మధుగానము పాట కూర్చి పాడుమా, పాట పాడుమా కృష్ణ, పలుకుతేనే లొలుకునటుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శోభలత గారు వేళ కాని వేళ ఎంత అనుకుంటూ కందుకూరు రామభద్రరావు గారి రచన పాటతో వస్తున్నారు. కందుకూరు రామభద్రరావు గారు, కలగా కృష్ణమోహన్ గారు సంగీతం, ఉషా గారు పాడారు.
సొగసులేలా వేళ కాని వేళ ఇంత పూలకారు సొగసులేలా కుదురులేక ఎడదయింత చెదిరిపోవు నిలువలేక పూలకారు సొగసులేలా వేళ కాని వేళ ఇంత పూలకారు సొగసులేలా ప్రకృతికింత చైతన్యము ప్రభవించినదొక్కసారి ప్రకృతికింత చైతన్యము ప్రభవించినదొక్కసారి వేళ కాని వేళ ఇంత పూలకారు సొగసులేలా కుదురులేక ఎడదయింత చెదిరిపోవు నిలువలేక పూలకారు సొగసులేలా వేళ కాని వేళ ఇంత పూలకారు సొగసులేలా కుసుమ పాత్రలోన చేరి కులుకులకు ప్రియుని తోడ కుసుమ పాత్రలోన చేరి మధువునాను మధుపాంగణ మధువునాను మధుపాంగణ మనసులోన మనసు లేదు మధువునాను మధుపాంగణ మనసులోన లేదు వేళ కాని వేళ ఇంత పూలకారు సొగసులేలా కుదురులేక ఎడదయింత చెదిరిపోవు నిలువలేక పూలకారు సొగసులేలా వేళ కాని వేళ ఇంత పూలకారు సొగసులేలా. థ్యాంక్ యూ. స్నేహలత మేడం నాదంటూ నీ మదిలో అనుకుంటూ కలగా కృష్ణమోహన్ గారి పాట. మరి వారు మన మదిలో ఏం నిలుపుతారో చూద్దాం, విందాం. నాదంటూ నీ మదిలో కాస్త చోటు చాలు, నాకంటూ చిరునామా నీ మనసే కాదా. నాదంటూ నీ పెదవుల మొదలు నవ్వు చాలు, నాకంటూ జీవితం నీతోనే కాదా. ఊపిరివై గుండెలలో స్పందించరాదా,
బ్రతుకు అందించరాదా? పరిమళమైన ఎదలో నిండిపోరాదా? మనుగడవై నాతో నీ ఉండిపోరాదా? నాదంటూ నీ మమతల నీడ కాస్త చాలు. నాకంటూ చిరునామా నీ మనసే కాదా? విరిసిన తొలి తొలి వలపుల తరుణాలు దేవా, అవి రవళించే పుష్పరాగ గానాలు కావా? వెన్నెలలో వెండి మెట్ల దారులలో రావా? ఈ పూల బాట సారికదై వసంతమైపోవా? నాదంటూ లాలించే ఒక్క చూపు చాలు. నాకంటూ చిరునామా నీ మనసే కాదా? నాదంటూ నీ మదిలో కాస్త చోటు చాలు. నాకంటూ చిరునామా నీ మనసే కాదా? నాదంటూ నీ పెదవుల మొదలు నవ్వు చాలు. నాకంటూ జీవితం నీతోనే కాదా? థ్యాంక్ యూ. గర్మెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు పాడారు ఇది. మొగలిపోయే పరిమళమీవా, కనులకు తోడు నీడగా కలలను తేవా. మొగలిపోయే పరిమళమీవా, కనులకు తోడు నీడగా కలలను తేవా. కలలకు కన్నులాయే వెన్నెలా నెమలి కన్నులా. మొగలిపోయే పరిమళమీవా, కనులకు తోడు నీడగా కలలను తేవా. కలలకు కన్నులాయే వెన్నెలా నెమలి కన్నులా. మొగలిపోయే పరిమళమీవా. పొదలో గోరింక సత్తేలనింకా, ఎదలో చిలకమ్మ చూడాలి వంక. పొదలో గోరింక సత్తేలనింకా, ఎదలో చిలకమ్మ చూడాలి వంక. తలపే జాలిగా తొణికేదిలా, తలపే జారినా తొణికేదేలా. తనువే జాలిలా పులకించే వేళలో. మొగలిపోయే పరిమళమీవా, కనులకు తోడు నీడగా కలలను తేవా. కలలకు కన్నులాయే వెన్నెలా నెమలి కన్నులా. మొగలిపోయే పరిమళమీవా.
ఒలికే తరగల్లో జాబిల్లి కానా కదిలి గోదారి నా గుండెలోన ఒలికే తరగల్లో జాబిల్లి కానా కొలువై కౌగిలి వెలిసే వేళ కొలువై కౌగిలి వెలిసే వేళ ఓ వయసే వెల్లువై ప్రవహించే వేళలో మొగలి పూవై పరిమళమీవా కనులకు తోడు నీడగా కలలను తేవా మొగలి పూవై పరిమళమీవా కనులకు తోడు నీడగా కలలను తేవా కలలకు కన్నులాయని వెన్నెలా నెమలి కన్నులా మొగలి పూవై పరిమళమీవా కనులకు తోడు నీడగా కలలను తేవా కలలకు కన్నులాయని వెన్నెలా నెమలి కన్నులా మొగలి పూవై పరిమళమీవా. సూపర్ సూపర్ రేర్ సాంగ్ అసలు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మనకి ఈ సంగీతం శాస్త్రీయ అన్నమాచార్య కీర్తనలకు ముందు ఆయన ఈ లలిత సంగీతం పాడిన పాట కొత్తల్లో పాట ఇది ఆయన పాడారు ఈ పాటని. నెక్స్ట్ మన ముందుకి నాగుబండి శ్రీనివాసరావు గారు పచ్చని చెట్టును నేను రా అంటూ జయరాజు గారి పాట, చక్కని సందేశాత్మకమైన పాట. ఈ పాట పచ్చని చెట్టు తన గురించి తాను చెప్పుకునేటువంటి పాట జయరాజు గారు రాశారు. మరి మామైతే మంగళి గారు పాడారు, దాన్ని నేను ఇప్పుడు పాడుతున్నాను. పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేను రా పాలుగారు మనసు నాదిరా పొలమును దున్నిన నాగలై నీ పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా మబ్బుల్ని వానగా మలచినం చేను చలకల్ని నీళ్లతో తడిపినం చెడ్డగాలి పీల్చి మంచి విడిచినం మీకు ప్రాణవాయువుల్ని పోసినం మీకు కనువిందు చేసిన పువ్వులం మీ కడుపాగలి తీర్చే పండులం పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా అలసిపోతే నీడ నెచ్చినం చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని ఒళ్ళోన దాల్చినం అడవికొచ్చిన మునులను సాధినం బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం పచ్చని చెట్టును నేను రా పాలుగా
పాలుగారే మనసు నాదిరా. కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పల కాగితం, మీ ఇంటికి ముందర గడుపులం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలిపింటి గట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల మందులం, మేము కడసారి కాల్చెటి కట్టెలం, పచ్చని చెట్టును నేనుగా పాలుగారి మనసు నాదిరా. కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా. అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు నేను గుండె జల్లుమనే కోటి రాగా బలభద్రపుత్రుని మధు గారి రచనలో గుండె జల్లు మన్నే కోటి రాగ పల్ల
వల్లపుల్ల సిరివా గుండె జల్లు మన్నే కోటి రాగ పల్లవిగా తీగ సాగే అల్లరిగా మరుల ప్రేమ సీమా గుండె జల్లు మన్నే కోటి రాగ పల్లవిగా తీగ సాగే అల్లరిగా మరుల ప్రేమ సీమా తుళ్ళను తుళ్ళి గోవల రాణి ఎవరు నీవు చెల్లి గుండె జల్లు మన్నే కోటి రాగ పల్లవిగా తీగ సాగే అల్లరిగా మరుల ప్రేమ సీమా గుండె జల్లు మన్నే కోటి రాగ పల్లవిగా తీగ సాగే అల్లరిగా మరుల ప్రేమ సీమా ఉండాలి మేము ఇంకా ముందుకు పోవాలి అని అంటే కావాల్సింది ప్రేక్షకుల ఆ కరతాళ ధ్వనులు అవన్నీ మాకు ఇవాళ నిండుగా మెండుగా లభించాయి. అందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం మేము. అవి అందరికి కూడా ఈరోజు సక్సెస్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. తర్వాత ఈరోజు కార్యక్రమాన్ని తన వంతు బాధ్యతగా స్వీకరించి సంపూర్ణంగా విజయవంతం చేసిన విజయలక్ష్మి గారికి థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్నే మా గురువు సమాన్యులు స్వామి గారు విచ్చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు వారికి.